తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన వెనుక అసలేం జరిగింది? టీటీడీ చైర్మన్ ఈవో శ్యామలారావు మధ్య విభేదాలేంటి? సమన్వయ లోపమే అందుకు కారణమా? సీఎం చంద్రబాబు సమీక్షలో ఏకవచనంతో పిలిచే స్థాయికి ఎందుకెళ్లింది? ఇద్దరి మధ్య వాగ్వాదం వెనుక అసలేం జరిగింది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంశాల్ని ఈ వీడియోలో చూద్దాం. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కేంద్రాలలో జరిగిన తొక్కిసలాట ఘటన అనేక అంశాలను తెరపైకి తెచ్చింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీసుకునే ప్రతి నిర్ణయాలను అడ్డుకునేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. ప్రభుత్వం మారిన తరువాత మొదట్లో ఈవో శ్యామలారావు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు బాగానే ఉండేవారట. టీటీడీలో సంస్కరణలకు చైర్మన్ పావులు కదపడం, బోర్డు సమావేశంలో ఓకే చేయటం చకచకా జరిగిపోయింది. దీన్ని గమనించిన ఈవో చైర్మన్ పై కాసింత అసహనం వ్యక్తం చేయడం మొదలెట్టారు. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారింది. వీరి మధ్య విభేదాలతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. దాని ఫలితంగా 6 భక్తులు మృత్యువాత పడ్డారు. ఘటన తరువాత సీఎం చంద్రబాబు నేరుగా ఘటన జరిగిన ప్రాంతాల్ని పరిశీలించారు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. అసలేం జరిగింది తెలుసుకున్నారు. చివరకు గురువారం సాయంత్రం సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దీనికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు, జేఈఓ, మంత్రులు, తిరుమలకు చెందిన కొందరు కీలక అధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి సమక్షంలో చైర్మన్, ఈవో మధ్య మాటల యుద్ధం వేడెక్కింది. సీఎం చంద్రబాబుకు టీటీడీ చైర్మన్ ఫిర్యాదు చేశారు. ఈవో తనను పట్టించుకోలేదని, చైర్మన్ అన్న గౌరవం కూడా లేదని తేల్చి చెప్పారంట. మీరైనా ఆయనకు చెప్పండి అని కోరారట. ఒకానొక దశలో విచక్షణ మరచిపోయి ఏకవచనంతో సంబోధించుకోవడంతో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఈ తతంగాన్ని చూసి మంత్రులే షాక్ అయ్యారు. ఈలోగా ఓ మంత్రి జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి ముందు ఏం మాట్లాడుతున్నారో తెలుసా అంటూ ఈవోను మందలించే ప్రయత్నం చేశారంట. ఈలోగా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. మీరు వ్యవహరించే పద్ధతి ఇదేనా అంటూ కాసింత స్వరం పెంచారు. పరిధి దాటి మాట్లాడుతున్నారు, మాట్లాడేటప్పుడు ఓపిక, సహనం లేదా అంటూ మండిపడ్డారు. తాను సీఎస్ సమన్వయంతో పనిచేయట్లేదా, ఎందుకు మీరిద్దరూ మాట్లాడుకోవటం లేదని సీఎం ప్రశ్నించినట్టు ఓ తెలుగు డైలీ రాసుకొచ్చింది. సమావేశం తర్వాత మీడియా ముందుకొచ్చిన సీఎం చంద్రబాబు ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయటం, ముగ్గురిని అక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేయటం చకచకా జరిగిపోయింది. వైసీపీ హయాంలో ఏపీలోని వివిధ విభాగాల నుండి దాదాపు 8 మంది డిప్యూటేషన్ పై తిరుమలకు వచ్చారంట. వారంతా కీలకమైన పోస్టులలో నిమగ్నమయ్యారు. వారిని తొలగించే వరకు తిరుమలలో ప్రక్షాళన జరగదని కొందరు అధికారుల మాట. 2 నెలల అధికార పార్టీకి చెందిన మంత్రులు దర్శనానికి వెళ్లినా ప్రోటోకాల్ పాటించలేదని, వీఐపీల సేవలో తరిస్తున్నారట అక్కడి అధికారులు. 2 నెలల కింద ఏపీకి చెందిన కేంద్ర మంత్రి తిరుమల దర్శనానికి వెళ్లారట. ఆయనకు ప్రోటోకాల్ ఇవ్వలేదని తేలింది. దర్శనం తరువాత ఆయన వెళ్లిపోతున్న సమయంలో అప్పుడు అధికారులు వచ్చినట్టు సమాచారం. ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు ఏకంగా అధికారులపై వేటు వేశారని పార్టీ నేతలు చెప్తున్నారు.